దేవుని నామానికి స్తోత్రము. మరొకసారి మనందరం కూడా దేవుని పాద సన్నిధికి రావటానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఆరాధన, ఇది చిన్న ఆరాధన. మనము ఇక్కడ ఏంటంటే చిన్నగా దేవుని వాక్యం ధ్యానించుకుంటూ చిన్నగా మనము ప్రార్థన అనేది స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు దాదాపు 4 రోజులు అయిపోయింది అనుకుంటా. అవునా? మనం అసలు వాస్తవానికి ఏమనుకున్నామంటే ఇక్కడ రూమ్ తీసుకొని నెలకు 3 రోజులు 4 రోజులు బైబిల్ క్లాసులు ఇక్కడనే పెట్టుకున్నాం అనుకున్నా. కానీ దేవుడు ఏం చేసి ఒకేసారి కాకుండా వారానికి ఒక మీటింగ్ అనేది మనకు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ మీటింగ్ల ద్వారా దేవుడు ఇంకా మనల్ని బలపరచు. అలాగని వారం వస్తున్నాయి కదా అని బైబిల్ క్లాసులు ఉండవు అనుకోవద్దు. బైబిల్ క్లాసులు మరి సరిపేసి బకెట్ల ముంచి తీయాలి కదా. ఇదేంటంటే ఉట్టిగా అట్లా ఏదో అట్లా నిద్రపోతున్న వాళ్ళకి ఇట్లా ముఖం మీద నీళ్ళు చల్లిపోవడం అన్నట్టు. అదేమో ఉతకాల, బండకేసి రాకాల మరి అట్లయితేనే కొంచెం ఏమైతా మెరుస్తాం. లేకపోతే ఏమవుతుంది, అది అన్న పాపం అంత దూరానికి వెళ్ళి వస్తున్నాడు, చాలు ఒకరోజు మీటింగులు కొంతమందికి అయితే పొద్దున సాయంత్రానికే ఇట్లా అయిపోయి, వీళ్ళైతే 3 పూటలు పాపం 3 పూటలు 3 పూటలు ఏంటంట 3 దెబ్బలే. ఎప్పుడు ఏ మీటింగ్లో కూడా ఏం లేదు, ఇక రాసుడు పూసుడు ఏమీ లేదు, దెబ్బలు. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం మీటింగ్ ఏదైతే ఉందో దేవుడు నాకు ఎప్పుడైతే ప్రేరేపణ ఇస్తాడో ఆ ప్రేరేపణ బట్టి మనం ఏం చేసుకున్నాం, 1 లేదా 2 రోజులు లేదా 3 రోజులు అట్లా మనం ఏం చేసుకున్నాం, బైబిల్ క్లాసులు పెట్టుకున్నాం. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి, మీటింగ్లు ఉన్నప్పుడు, ఇప్పుడు నేను వచ్చినప్పుడు మీరేం చేయాలి, మిగతా టైంలో మీ సొంత పనులు మీరు చేసుకొని మీ యొక్క ఆదాయాన్ని మీరు ఏం చేసుకోవాలి. కొన్ని నేను అందుకే ముందు నుంచి స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నా, నేను ఖాళీగా ఉండొద్దు. మీటింగ్ టైంలో ఖాళీ అయిపోండి. మీటింగ్ లేనప్పుడు ఏం చేయాలా, ధన పనులు చేసుకోవాలా, ఎంతో కొంత పైసలు ఏం చేయాలి చేసుకోవాలి, అప్పులు ఏమంటే తీసుకోవాలి, లేదా ఏదైనా తిండికో దానికో పెట్టుకోవాలా, ఖర్చులోకి పెట్టుకోవాలా, మళ్ళీ మీటింగ్లోకి రెడీ అయిపోవాలి. కానీ మనకెట్లుంటుంది అట్లా లేదు. వీళ్ళేం చేస్తారు, మీటింగ్ పేరు మీద డుమ్మాలు కొడతారు. డుమ్మాలు కొట్టి మళ్ళీ ఏం చేస్తారు, మీటింగ్ అయిపోయినా కూడా పని చేయరు. మళ్ళీ తీరా మీటింగ్ వచ్చేసరికి ఏమంటారు, అగో మీటింగ్లు ఎక్కువ అయిపోయినాయి, ప్రార్థనలు ఎక్కువ అయిపోయినాయి, ఆ పాస్టర్కి పని పాట లేదు, ఎప్పుడు చూసినా మీటింగ్లు అనేసి ఏం చేస్తాడు, ఎందుకు బదలాన్ని చేస్తాడు. ఇప్పుడు మీటింగ్ అనగానే ఏమంట, బైబిల్ క్లాసులో తప్ప మిగతా ఇప్పుడు ఈ మీటింగ్ ఉంది, వారమంతా అయితే కూర్చుంటలేం కదా. వారమంతా కూర్చుంటున్నామా? మీకు ఎట్లుందో కానీ పాపం వాళ్ళైతే ఎంత సంబరపడిపోయి ఎవరికో చెప్తున్నా, ఎక్కడెక్కడోలోగే చెప్తున్నా. అక్కడ ఎక్కడో చెన్నైలో ఉన్న ఆయనకి చెప్తే నేను కూడా వస్తా అంటున్నట్టు, నేను కూడా వస్తా అక్క అంటున్నట్ట. రా తమ్మి అని ఏమంటున్నట్ట. ఏమని చెప్తున్నాము, విశాఖపట్నం నుంచి వస్తున్నాం, మా పాస్టర్ మా కోసం కష్టపడకుండా వస్తున్నాడు అని ఆమె గొప్పలు చెప్పుకుంటుంది. మనకెట్టుంది, ఎందుకు వస్తున్నాడు ఈయన, ఎందుకు వస్తున్నాడు, తలకి ఎట్లా ఎప్పుడు తగిలిందో ఏమో పిచ్చిలేసినట్టుంది. వారం రోజులు ఆ నుంచి వీడికి రావుడు పోడు, ఎంత ఖర్చు, ఏంది సంగతి, ఎందుకు వస్తున్నాడు. వాళ్ళేమంటారు మా కోసం ఎక్కడి నుంచి వస్తున్నాడు, విశాఖపట్నం నుంచి వస్తున్నాడు వాళ్ళు ముందు పోయిన ఏదైతే చర్చ్ ఉందో వాళ్ళ పాస్టర్ ఫోన్ చేసినట్ట, పెద్ద పాస్టర్ వస్తుంది, సీనియర్ పాస్టర్ వచ్చిండు, నీతో కలవాలంటున్నాడు, మీతో మాట్లాడాలనుకుంటే రండి అని పిలుస్తా ఉన్నాడు. లేదు మేము రామని చెప్పిందటే, మాకు సంఘం ఉంది, మాకు పాస్టర్ ఉన్నాడు, దీన్ని బట్టి మేము సంతోషంగా ఉన్నాం అంటే మేము విశాఖపట్నం వస్తాం పాస్టర్ గారు. నేనన్నా వచ్చినా కూడా మీరు ఉండలేదు, అక్కడ ఏసీ లేదు మాకంటే, అట్లా అనవద్దు ఏమంటే అట్లా అనవద్దు, కావాలంటే మేము హోటల్లో ఉంటామేమో కానీ మొత్తానికి అయితే మీ దగ్గరకు వచ్చి ఉండాలి మేము అన్నట్టు. ఇంకో జోకి ఏంటంటే, ఇప్పుడు ఆయన రమేష్ గారు ఉన్నాడు కదా, ఆయనకి ఏంటంటే నాతో పాట పాడిపోయాలని, నా గొంతు నచ్చిందంట ఆయనకు. ఆయన గొంతు నచ్చిందంట, మ్యూజిషియన్ ఉన్నాడు, ఆయన మ్యూజిక్ కొట్టేట ఆయన ఉన్నాడు, పాట పాడిపోయాలని, పాస్టర్ తోటి పాట పాడిపోద్దా, అట్లా నువ్వు కూడా పాడని ఆమెకు చెప్తున్నాడు. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, చూడండి కొంతమందికి ఎట్లా ఉంది, వాళ్ళతో మనల్ని పోల్చుకుంటే మనం ఎట్లున్నాం. వాస్తవానికి ఎవరికి సంతోషం ఎక్కువ ఉండాలా, కానీ ఎవరికి సంతోషం ఎక్కువ ఉంది, నిజంగా చెప్పండి, మనకుందా సంతోషం?
మీటింగ్ అనేసరికి సనుగులు గుసుగులు ఏమంటారు, ఏం మీటింగులో ఏమో. ఒక్క మీటింగ్ అయితే సరిపోదా? మరి 3 పూటలు ఎందుకు తెచ్చినావు అక్క? ఒక్కసారి తింటే సరిపోదా? లేదు. దాని విషయంలో మనం ఏం చేయం. అయినా ₹1 ఉంటే సరిపోదా? 100 రూపాయలు ఎందుకు? లే 100 కాదు 1000 కావాలంటాం. మిగతా దాంట్లో మాత్రం బేఫిగర్ కావాలా 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 రావాలా రావాలా రావాలా. అదే సినిమాలో బ్రహ్మానంద ఎట్టిట ఒకటి పిలుస్తాడు, అట్లా పైసలు పిలుస్తాం, లోకాన్ని పిలుస్తాం, సైతాన్ని పిలుస్తాం, అందరిని పిలుస్తాం. పాస్టర్ దగ్గరికి వచ్చేసరికి పాస్టర్ ఏమంటే ఇంకా వెళ్ళిపో అన్నట్టుంటది. అవునా? ఒకవేళ బై ఛాన్స్ లో బుద్ధి తక్కువై రేపు నేను ఉన్నాను అనుకో, నన్ను చూడకపోవడం దూరం మాట, కానీ లోపల ఏముంటది ఇక అసలే వెళ్ళిపోతే మా ప్లాన్ మాకుండే ఇంకా పాస్టర్ ఏం చేస్తా అన్నీ మీరు నమ్ముతలేదు, నేను అసలు ఉంటలేను. నాకేమో మీతోటి ఉండాలని ఉంటది, కానీ మీకు నాతోటి ఉండాలని లేకపోతే నేనేం చేయగలుగుతా చెప్పు? బలవంతంగా ఉండి ఏం ప్రయోజనం? అందుకే ఏం చేస్తా ఇక సీదా ఏం చేసుకుంటా. మొన్న సోమవారం కూడా ఎందుకో బండి పని చిన్నగా ఉంది కాబట్టి కొంచెం ఆగిన సాయంత్రం, అందుకే ఆగి నైట్ ఏం చేసిన బయలుదేరి వెళ్ళిపోయింది. అందుకే దయచేసి ఏమో రానున్న దినాల్లో దేవుడు ఈ అవకాశం కూడా, ఈ విధంగా మనం కలిసి వాక్యం నేర్చుకునే అవకాశం దేవుడు ఇస్తాడు. ఏమో దేవుడు ఇంకెక్కడెక్కడికి నడిపిస్తాడో తెలియదు. నాకైతే ఏమీ లేదు. నేను ఎవరినో దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వీళ్ళు అని ఎవరి మీద నాకు నమ్మకం లేదు. దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంది. కాబట్టి ఇప్పుడు వినిపిస్తున్నాడు. రేపు ఈ ఆదివారం కూడా నేను వస్తానో లేదో తెలియదు. ఈ రకంగా వాక్యం మీతో పంచుకుంటానో లేదో కూడా తెలియదు. ఎందుకంటే దేవుడు ఏం చేయబోతున్నాడు? ద్వారాలు ఇంకా తెరవబోతున్నాడు. అర్థమవుతుందా? అందుకే ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకొని మంచిగా మీటింగ్ అనగానే ఏం చేయాలి? మొదట్లో ఉన్న సంతోషం ఉండాలి. మొదట్లో ఎట్లుండే సంతోషం మీటింగ్ అనగానే ముఖం ఇట్లా వెలిగిపోయేది, కానీ ఇప్పుడు మీటింగ్ అనగానే మాడి మసైపోతుంది, బొగ్గు కూడా అయిపోతుంది, మాడి మసైపోతుంది. ఎట్లా పెట్టేసి ఉండవు మీటింగ్లు లోపట ఆ పిచ్చోళ్ళు మాట్లాడుకున్నట్టు వీళ్ళు కూడా మాట్లాడుకుంటా ఉంటారు. ఎన్ని మీటింగ్లు అంటావు, ఈయనకి ఇంత కూడా అది లేదు ఇది లేదు, మేము బతకాలా, మేము చావాలా, మాకు సంపాదన వద్దా, మాకు పైసలు వద్దా, ఇదా అదా అట్లా ఇట్లా అది ఇది. అప్పుడు సైతాన్ కూడా పక్కకు కూర్చొని అవునక్క అవునన్నా అది ఇంకా నిన్నేం చేస్తుంది? రెచ్చగొడతాను. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి? కొద్దిగా నేను టైం తీసుకొని మనం ఏం చేద్దాం, చిన్నగా మళ్ళీ దూరం మనం పోవాలి. చీకట్లో ఇబ్బంది అవుతుంది. అందుకే పోయిన వారం అంటేనేమో బండి వేసుకుని వచ్చినాం కాబట్టి దర్జాగా వచ్చినాం, దర్జాగా పోయినాం. ఇప్పుడు ఇవాళ ఉంటుంది తిప్పాలి. ప్రార్థన అయిపోయినాక ఇవాళ ఉంటుంది తిప్పాలి. ఆటోలు రావు, క్యాబులు రావు, బస్సులు ఉండవు, చీకటి అయితే బస్సులు ఉండవు, ఇవన్నీ కథలు ఉంటాయి. అందుకే ఇప్పుడు మనం ఏం చేద్దాం, చిన్నగా కొద్దిగా ఏం చేద్దాం, ఇక్కడ ఒక చిన్న వాచ్ ఒకటి అరేంజ్ చేయండి భయ్, అక్కడ నాకు అనిపించేటట్టుగా. ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని అడగాలన్నా చూడాలన్నా కష్టమవుతుంది. ఓకేనా? అందుకే ఇప్పుడు మనం ఏం చేద్దాం, కొంచెం వాక్యం నేర్చుకొని తొందరగా ప్రార్థన చేసుకొని మనం ఏం చేసుకున్నాం, ముగించుకున్నాం. ఓకేనా? తర్వాత కూడా ఇక్కడనే ఈగలు చీమలు దోమలు తిరిగినట్టు ఇది తిరగొద్దు తొందరగా ఇంటికి ఉరికేటట్టు చూసుకోండి. తర్వాత మీ దెబ్బలకు మీరే బాధ్యులు. నేను కాదు బాధ్యుల్ని. నేను ముందే చెప్పినా, అన్ని క్లియర్గా చెప్తున్నా. ప్రార్థన ఎన్నిసార్లు చెప్తున్నా అయినా కూడా వీళ్ళు ఎట్లా ఉండాలనిపిస్తుందో నాకు తెలియదు. కొంతమందికి రోషం వచ్చి వెళ్ళిపోతారు. అరే ఇదే మంచి అదును అన్ని వెళ్ళిపోమన్నాడు కదా అని వెంటనే వీళ్ళు ఏమైపోతారు. కొంతమంది అంట పోండ్రి అన్నా కూడా ఏం చేస్తుంది ఇంతే, ఇక వాళ్ళకి పోబుది కాదు. వాళ్ళు ఉంటున్నారని సంతోషపడాలా, పోతలేరని బాధపడాలా నాకు తెలియని పరిస్థితి. అట్లుంది కథ. అందుకే ఇప్పుడు మనం ఏం చేద్దాం, కొంచెం వాక్యం. ఇప్పుడు మనం దేని గురించి నేర్చుకుంటున్నాం? తాకిపేసలే దేని గురించి నేర్చుకున్నా? సేవ యొక్క విధానం నేర్చుకున్నాం. దాంట్లో దేనికి వచ్చిన? అపోస్తుల గురించి వచ్చినాం. ప్రెసిబిటర్లు కాదు మన టాపిక్. ఏది? అపోస్తులు చేసినటువంటి పరిచర్య విధానాన్ని మనం ఏం నేర్చుకున్నాం. అయితే దాంట్లో అపోస్తులకు ప్రెసిబిటర్లకు ఉన్నటువంటి వ్యత్యాసం నేను మీకేం చేసిన అర్థమైందిగా క్లియర్గా. ఎవరైనా మేము ప్రెసిబిటర్లు అయి ఉండి మేము అపోస్తులము అని డప్పులు మనం కొట్టుకుంటే మన యూట్యూబ్లో మీటింగ్ ఏముంటాయి వీడియోలు ఉన్నాయి, వాళ్ళకి షేర్ చేసి కొంచెం చూడండి. ఆయన
ఇది కొంచెం చదువు నాయన, ఈ వచనాలు చూడండి అని ఏదో ఒక వాళ్ళకి చెప్పి ఏం చేయండి. ఇక అర్థమవుతుందా? ఎందుకంటే ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నా, ప్రెస్బిటర్లు అని చెప్పుకొని కూడా ఏం చెప్తున్నా, అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నా, ప్రెస్బిటర్లు అపోస్తులు అయ్యే అవకాశం ఉండొచ్చేమో, కానీ ప్రెస్బిటర్లు అయినందుకు వాళ్ళు అపోస్తులు కాదు. అదేనా? అపోస్తులు పై స్థాయి అయితే, అపోస్తులు ఈ స్థాయి అయితే, ప్రెస్బిటర్ల స్థాయి ఇది. ఎందుకంటే ఈ అపోస్తుల ద్వారా ఎవరు నియమింపబడ్డా? ప్రెస్బిటర్లు, సంఘ పెద్దలు, ఎల్డర్స్. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేయొచ్చు? ఒకవేళ వీరు ఒక 10 మంది, 20 మంది, 30 మంది, ఎంతమంది అయితే ఉండొచ్చు, వారు ఏం కావచ్చు? వారిలో ఎవరైనా అపోస్తులు అయ్యే అవకాశం ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఎవరు అపోస్తులు అంటే పౌలు దేనికి? పౌలు సన్హెద్రిన్ అంటారు. దాన్ని ఏమంటారు? సన్హెద్రిన్ అంటే 70 మంది ఎల్డర్లు ఉంటారు. ఎంతమంది? 70 మంది పెద్దలు ఉంటారు. ఆ పెద్దల్లో ఒకడు ఎవరు? పౌలు. అప్పటికి అపోస్తులు కాలేదైనా. పౌలు, తర్సీసు వాడైన పౌలు. ఎంతమందిలో? వీళ్ళు ఎల్డర్స్ అన్నట్టు. వీళ్ళని మనం ప్రెస్బిటర్లుగా కూడా ఏం కావచ్చు. మనకి ఎప్పుడు క్రైస్తవ్యానికి అక్కడ యూదుల తీరుకి కొంచెం పేర్లు వేరే ఉంటాయి, కానీ వాళ్ళని మనం ప్రెస్బిటర్లు అనుకోవచ్చు. ఈ 70 మంది ఎల్డర్లో నుండి ఒక వ్యక్తి ఏమయ్యాడు? అపోస్తులుడయ్యాడు. ఏమయ్యాడు? అపోస్తులుడయ్యాడు. కాబట్టి ఇక్కడ ఏం లేదు, మేము ప్రెస్బిటర్లం కాబట్టి మేము అపోస్తులము అంటానికి లేదు. అర్థమైందా? కానీ ప్రెస్బిటర్లు అపోస్తులు అయ్యే అవకాశం ఉంది, లేదని కాదు. కానీ ఉంటే దానికి ఏం కావాలి? గుర్తు. అదేంటా? ఏం కావాలి? గుర్తులు కావాలి. అపోస్తులత్వం యొక్క గుర్తులు కనిపించాలి. అందుకే ఇక్కడ మనం ఈ రోజు దానికి అపోస్తులత్వానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం ఏం చేద్దాం, అర్థం చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇది అర్థమైందా మంచిగా? ఎగ్జాంపుల్ ఎవరు? పౌలు అప్పటికి అపోస్తులు కాలేదు. అప్పటికి ఎందులో ఉన్నాడు? 70 మంది పెద్దల్లో ఒకడు, సన్హెద్రిన్ అంట. ఇప్పుడు 70 మంది పెద్దల్లో ఒకడై ఉన్న ఈ యొక్క పౌలుని దేవుడు తన ప్రణాళిక చొప్పున ఏం చేసిండు? అపోస్తులునిగా చేసిండు. కాబట్టి ప్రెస్బిటర్లో ఎవరైనా ఏం కావచ్చు? దేవుని ప్రణాళిక చొప్పున అపోస్తులు కావచ్చు. కానీ వీళ్ళు ఎల్డర్స్ కాబట్టి వీళ్ళు అపోస్తులు అంటానికి లేదు. ఎందుకంటే వాళ్ళ స్థానం వేరు, వీళ్ళ స్థానం వేరు. వాళ్ళ పని వేరు, వీళ్ళ పని వేరు. వాళ్ళ పిలుపు వేరు, వాళ్ళ అధికారం వేరు, వీళ్ళ అధికారం. ప్రెస్బిటర్లు ఎప్పటికైనా సరే అపోస్తుల కిందనే. ఎక్కడ? కాకపోతే అపోస్తులతో కలిసి వాళ్ళు ఏం చేయొచ్చు? పని చేయొచ్చు. సంఘ పరిచర్య, సంఘంలో పని, ప్రీచింగ్, అది ఇదేమైనా అవన్నీ బాధ్యతలన్నీ మీకు ఏం చేసిన. ఒకవేళ ఇంకా తెలుసుకోవాలనుకుంటే మనం యూట్యూబ్లో ఆల్రెడీ ఇప్పుడు వచ్చే మండే నుంచి పోయిన వారంది నెమ్మదిగా అన్ని స్టార్ట్ అయితే వస్తుంటాయి. కొంచెం చిన్న పాటలు చేసి రోజు పొద్దున పెట్టేసిన. ఇంకా అవి నిదానంగా వస్తూ ఉంటాయి. పాతవి కూడా ఉన్నాయి. ఎందుకంటే గంటన్నర ఉండేసరికి అది ఫస్ట్ అది చూడంగానే డక్కుమంటది. ఏమంటే అబ్బా గంటన్నర ఉందా అన్నట్టుకుంటది. ఎందుకంటే మనకు ముందే ఆకలి ఎక్కువ కాదు. గంటన్నర ఎట్లా తింటాం మనం? అందుకే వీళ్ళకి ఏం 10 నిమిషాలు 15 నిమిషాలు ఆ టాపిక్ని బట్టి అక్కడక్కడ కట్ చేసి మాత్రమే ఏం చేస్తున్నారు. కనీసం అట్లనన్నా 2 ముక్కలు బర్గర్లు, పిజ్జాలు తింటారు చూడు, అట్లా ఇట్లనన్నా తింటారేమో అని అనా. లేకపోతే అదే 2 గంటలు పెట్టిన మనకేనా డక్కుమంటది. వీళ్ళకి ఇదేమి ఇంతసేపు ఎవరు వింటారు పోయి అన్నట్టు. సరే ధైర్యం చేసి పెట్టినా ఈ గో అయిపోతలేదు, ఆ గో అయిపోతలేదు అనే తప్ప వాళ్ళు ఇంట్రెస్ట్గా వినేదేమి. ఇక పెడతారు. పెట్టిన తర్వాత ఇప్పుడు యూట్యూబ్ పెట్టిన తర్వాత ఇక్కడ చూస్తారు. చూసిన తర్వాత మళ్ళీ ఇక స్క్రీన్ కొడతా ఉంటారు. టక్క కొట్టేసరికి అక్కడ ఏం కనిపిస్తుంది? ఎంతసేపు ఉందో కనిపిస్తుంది. మళ్ళీ కొద్దిసేపు చూస్తారు. మళ్ళీ ఆవులు చేసుకుని అది చేసుకుని మళ్ళీ ఎంతసేపు ఉంది? టక్క కొట్టేసరికి అక్కడ ఏం చేస్తే ఇంతసేపు ఉందని చూపిస్తుంది. ఇక వీళ్ళు ఏం చేస్తారు? ఇది ఆల్రెడీ విన్నదే కదా అని కొన్నిసార్లు ఫార్వర్డ్ చేయొచ్చు.
లేకపోతే కొన్నిసార్లు ఇట్టిట్టిట్ట కొట్టి ఏం కావచ్చు, ముందుకు పోవచ్చు. లేకపోతే ఏం చేయొచ్చు, ఇప్పటి వరకు విన్నా కదా చాలు, ఇంకా మిగతాది తర్వాత ఏంటా అని బంద్ చేయొచ్చు. అవునా కదా? ఇవన్నీ జరిగేటియేనా లేకపోతే ఏమైనా కహానీలా? అందుకే ఇప్పుడు ఇది అర్థమైపోయింది కదా. అందుకే 70 మంది పెద్దల్లో ఒకడు ఎవరు? పౌలు. ఈ పౌలుని దేవుడు ఏం చేసిండు? అపోస్తలునిగా చేసిండు. అట్లాగే ఈ ఎల్డర్స్ అనేవారు, ఎల్డర్స్ ని మనం గ్రీకులో ఏమని పిలుస్తాం? ప్రెస్బిటర్. అది అర్థమవుతుందా? ప్రెస్బిటర్స్ అనేది గ్రీకు పదం. మన ఇంగ్లీష్ పదం ఎల్డర్, తెలుగు పదం పెద్దలు. ఎవరు? పెద్దలు. అర్థమవుతుందా? ప్రెస్బిటర్ అనేది దేని పదం? గ్రీకు పదం. ఓకేనా? అందుకే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఈ ప్రెస్బిటర్ అనేది ఏం కాదు, అపోస్తులు ఇద్దరు కూడా ఏం కాదు, సమానం కాదు. ఓకేనా? ఇంకోటి ఏంటి, ఇప్పుడు ప్రెస్బిటర్లు ఏం కావచ్చు, అపోస్తులు అయ్యే అవకాశము ఉంది. కానీ ఆ ప్రత్యేకమైన పిలుపు అనేది వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ సేవ విధానంలో ఏం చేయాలి? నిరూపించుకోవాలి. అపోస్తలత్వానికి ఏముంటాయి? గురుతులు ఉంటాయి. పోయినసారి నేను కొంత చెప్పాను, ఈ రోజు ఇంకా కొంత వివరణ మనం ఏం చూసుకున్నాం.